బీపీ పెరుగుతుందని భయపడుతున్నారా? డాక్టర్ చెప్పినట్లు చేస్తే 21 రోజుల్లోనే హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుందట. బీపీ సమస్యని సైలెంట్ కిల్లర్ అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యమే లేదు. బీపీ పెరిగితే గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. మనకి తెలియకుండానే మన బాడీలో ఎన్నో జబ్బులకి అధిక రక్తపోటే కారణం. ఇప్పుడున్న పరిస్థితిలో బీపీ పెరగడం అనే మోస్ట్ కామన్ ప్రాబ్లం. దానిని లైట్ తీసుకోకుండా ఎలా న్యాచురల్ గానే కంట్రోల్ చేయాలి, దీనికోసం మన డైలీ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి అలవాటు చేసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలనే విషయాలు తెలుసుకుందాం. పెరిగిన ఒత్తిడి, పెరిగిన బరువు, ఉప్పు తీసుకునే పద్ధతి పెరగడం, బాడీలో కొవ్వు పెరగడం, నిద్రలేమి సమస్య పెరగడం, ఇన్ని సమస్యలు పెరిగితే బీపీ మాత్రం పెరగకుండా ఉంటుందా? హై బీపీగా మారుతుంది. దీనివల్ల ధమనుల గోడలపై రక్త ప్రవాహం ఎక్కువై ధమనులపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కారణంగానే గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. సమస్య ఉందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ సమస్య లక్షణాలు త్వరగా కనిపించవు. కానీ బాడీ లోపల మాత్రం కావాల్సిన డ్యామేజ్ అంతా అవుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు బీపీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఈ కారణం వల్లే ఏదైనా సమస్య ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందుగా బీపీ చెక్ చేస్తారు. బీపీ పెరిగినా తగ్గిన సమస్యలే, ఏకంగా ప్రాణాలకే ప్రమాదం. అందువల్లే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీపీని కంట్రోల్ చేసుకోవాలి. దీనికోసం మెడిసిన్ వాడడం, చెకప్స్ చేసుకోవడం ట్రీట్మెంట్ కంటే ముందుగా మనం రోజు పాటించే అలవాట్లని హెల్దీగా మార్చుకోవాలి. అప్పుడే మన ప్రాణాలకి ప్రమాదంగా మారే బీపీని తగ్గించుకోవచ్చు. దీనికోసం డాక్టర్ సుధాంశు రాయ్ కొన్ని హ్యాబిట్స్ గురించి షేర్ చేసుకున్నారు. వీటిని ఫాలో అయితే కేవలం 21 రోజుల్లోనే బీపీ తగ్గుతుందట. మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. నిజమే, వంటలకి రుచి చెప్పేదే ఉప్పు. కానీ దీనిని మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకుంటున్నాం. మళ్ళీ ఆ ఉప్పు కూడా యాడెడ్ సాల్ట్, అంటే దీనిని ప్రాసెస్ చేస్తారు. అలా కాకుండా రాళ్ళుప్పు, సేంద్రియ ఉప్పు వంటివి వాడచ్చు. లేదా కొన్ని డ్రైడ్ హెర్బ్స్, తులసి, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, వెనిగర్ వంటివి వాడచ్చు. ఇక్కడ మెయిన్ గోల్ ఉప్పు తగ్గించడం. దానికోసం మీరు ఇతర ఏవైనా హెల్దీ ఐటమ్స్ యాడ్ చేయవచ్చు. ఉప్పు వల్ల బీపీ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి వాటి బదులు ఒరిగావో వంటి వాటిని వంటల్లో యాడ్ చేస్తే రుచి పెరుగుతుంది, పైగా బీపీ తగ్గుతుంది. అరటిపండు అంటే అందరికీ నేస్తమే అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఏ సీజన్లో అయినా దొరుకుతుంది, పైగా అందరికీ అందుబాటులో దొరుకుతుంది. అలా అని ఇందులో గుణాలేమీ తక్కువ కాదండి బాబు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. రోజుకో అరటిపండు తింటే బీపీ ఉన్న వారికి చాలా మేలు జరుగుతుందట. బీపీ లెవెల్స్ తగ్గుతాయని చెప్తున్నారు డాక్టర్ సుధాంశ్. ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ సోడియంని బ్యాలెన్స్ చేసి రక్తనాళాలన్నీ శాంతపరుస్తుంది. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. రోజుకో అరటిపండుని మనం ఎలా అయినా తినుకోవచ్చు లేదా తీసుకోవచ్చు. ఉదయం డైట్లో, వర్కౌట్కి ముందు, వర్కౌట్ చేశాక, ఇలా మీరు కుదిరినప్పుడల్లా టైంలో తినండి. హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మంచి లాభాలను అందిస్తాయి. ఇందులో క్యాలరీలు ఉండవు, కెఫిన్ ఉండదు. చేయడం ఈజీ, తాగితే అంతకు మించిన లాభాలు ఉంటాయి. అందులో బీపీని తగ్గించేందుకు బ్రహ్మాండమైన హెర్బల్ టీ ఒకటి హైబిస్కస్ టీ, అంటే మందార టీ. ఈ టీలోని డైరెక్ట్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్గా ఈ టీని తాగితే సిస్టోలిక్, డయాస్టిలిక్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతాయి. దీనివల్ల ప్రీ హైపర్ టెన్షన్, మైల్డ్ హైపర్ టెన్షన్తో బాధపడే వారికి హెల్ప్ అవుతుంది. అయితే మీరు ప్రెగ్నెంట్ అయినా, ఏమైనా మెడిసిన్ తీసుకుంటున్నా ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ టీని తీసుకోవడం మంచిది. రోజు ఉదయాన్నే వెల్లుల్లి తినడం చాలా మంచి అలవాటు. ఇది ఎన్నో సమస్యలు తగ్గిస్తుంది. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం, కొలెస్ట్రాల్ తగ్గించడం. ఇందులోని సల్ఫర్ కాంపౌండ్స్, హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రేట్ ఆక్సైడ్స్ కండరాలని రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. వెల్లుల్లి తినడం వల్ల రక్తనాళాలకి మంచిది. ఇది బీపీని కంట్రోల్ చేసే గుణాలను కలిగి ఉండడమే కాదు, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వంటి గుణాలు గుండె పనితీరుని మెరుగ్గా చేస్తుంది. కాబట్టి వీటిని రోజు పచ్చిగానైనా తినడం లేదా వంటల్లో యాడ్ చేయడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు. ఇక వాకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కువగా కష్టపడకుండా కొద్దిపాటి ఎఫర్ట్తో చేసి వాకింగ్ మన బాడీలో ఎన్నో మ్యాజిక్స్ని చేస్తుంది. దీనికోసం గంట తరబడి నడవాల్సిన అవసరం లేదు. రోజుకి 40 నిమిషాల చొప్పున నడవడం ప్రాక్టీస్ చేయండి. దీంతో బరువు ఇట్టే తగ్గుతారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో ఈ నడక మహాబాగా పనిచేస్తుంది.
కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైనంత టైంలో అయినా నడవడం ప్రాక్టీస్ చేయండి.